హలో అండి, ఈ రోజు టెర్రస్ గార్డెన్ లో కొన్ని పనులు అయితే చేయబోతున్నాం అనమాట. చాలా వరకు బేర్ పాదులు అయిపోయినాయి కదా, ఆ పాదులన్నీ కూడా తీసేసి పాత మట్టి అంతా కూడా తీసేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుందామండి. ఈ రోజు గార్డెన్ లో ఫుల్ వర్క్ అయితే ఉందన్నమాట. ఎర్లీ మార్నింగే గార్డెన్ లోకి వచ్చేసాము. 7:30 అలా అవుతుందండి. చూసారా, ఇంకా మంచు కురుస్తానే ఉంది. కింద నుంచే కొంత అంటే కలిపి పెట్టుకున్న మట్టి ఉందన్నమాట. ఎరువులు అవి వేసి కలిపి పెట్టిన మట్టి ఉంది. అది కొన్ని మూటలు పైకి తీసుకొచ్చేసాము. ఇంకా మిగిలిన కంటైనర్స్, అయిపోయిన పాదులు కంటైనర్స్ అన్ని కూడా ఈ రోజు ఖాళీ చేసేద్దాము. అక్కడక్కడ కొన్ని మొక్కలు చనిపోయాయండి, వంగ మొక్కలు. వాటిని కూడా తీసేద్దాం అనమాట. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ బేరపాదుకి ఎక్కడన్నా 1-2 పిందెలు అలా కనపడుతున్నాయి, కానీ తీసేద్దామండి. మనం సాక్రిఫైస్ చేసేయాలి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ కొన్ని బేరపాదులు కొత్తవి పెట్టిన పాదులు ఉన్నాయి, తీగలవి కూడా వస్తున్నాయండి. కొన్ని ఏమో కాపు స్టార్ట్ అయిన పాదులు కూడా ఉన్నాయి. నేను మీకు అప్డేట్ ని చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఇలా అయిపోయిన పాదులన్నీ తీసి పక్కన పడేద్దాం. మనం కావాలంటే వీటిని కంపోస్ట్ చేసుకోవచ్చండి. శాండ్విచ్ మెథడ్లో ఈ ఎండాకులతో కంపోస్ట్ చేసుకుంటే లైట్ వెయిట్ గాను ఉంటుంది మట్టి. మనకి ఎక్కువ మధ్య మధ్యలో ఎరువులు అవి కూడా ఎక్కువగా వేయవలసిన అవసరం ఉండదు అనమాట. ఇక్కడ ఒక టిప్ అండి, చాలా మంది చేసే మిస్టేక్ అనమాట. ఇలా పాదు అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఇదే మట్టిలో విత్తనాలు అవి పెట్టేసుకుంటూ ఉంటారు. అయితే జర్మినేషన్ అది ఉంటుందండి, మొలకలు వస్తాయి, కొంచెం బాగానే ఎదుగుద్ది, కానీ దిగుబడి అనేది మాత్రం అంత ఉండదు అనమాట. ఫస్ట్ కొంచెం ఈ మట్టిలో ఏమైనా బలం ఉంటే ఆ బలానికి ఎదిగినా కూడా కాపు అనేది సరిగ్గా ఉండదు. కంపల్సరిగా మీరు పాదు అయిపోయిన తర్వాత ఈ మట్టిని తీసి పక్కన పోసేసుకోవాలన్నమాట. పోసేసుకుని ఆరబెట్టుకుని ఎరువులు అవి వేసి కలుపుకోవాలి. నేను ఎలా చేయాలి ఏంటి, పాత మట్టిని ఎలా రీయూజ్ చేయాలని నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఎక్కువగా ఈ రోజు బేరపాదులే అయిపోయిన పాదులు ఉన్నాయండి. మిగిలిన పాదులతో పోలిస్తే బేరపాదులే తొందరగా కాపు అయిపోతాయి. ఎప్పటికప్పుడు ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట బేరపాదుల్ని. కాకరపాదు అలా ఉండదండి. చూసారా, చాలా రోజులు అవుతుంది పెట్టి, ఇంకా మనకి కాయలు వస్తూనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది కూడా అంతే, గుత్తి బేరపాదు. వీటిలో టొమాటో మొక్క పడి మొలిచిందండి. కర్రలవి సపోర్ట్ చేసి కట్టాను, కాయలు అవి కూడా బాగానే వచ్చాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, టొమాటో మొక్క ఉంది కాబట్టి పక్కనున్న మట్టి చాలా వరకు తీసేసి మళ్ళీ మనం కొంచెం ఈ మొక్క కదలకుండా ఈ పక్క మట్టి అంతా తీసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్నాం మట్టిని పోసి విత్తనాలు పెడదాం. ఇలా కట్టాలి వైర్తో. ఇప్పుడు అంతటు గోడ వైపుకి సపోర్ట్ చేసి పెడదామండి, పాదులు తీసేసి. ఫస్ట్ ఇటువైపు పోర్షన్ తో స్టార్ట్ చేసామండి. బేరపాదులు అయిపోయిన పాదులన్నీ కూడా చాలా వరకు తీసేసాము. తర్వాత కొంచెం ఈ ఎండాకులు ఇవన్నీ కూడా కొంచెం ఖాళీ టైంలో మనం ఫ్రీ టైంలో తీసేసుకోవచ్చు అనమాట. ఇవి కాకరపాదువి. మొదట్లో అంటే పాదు మొదల్లో కొంచెం ఎండిపోయినట్టుగా కనపడతాయి, కానీ వెళ్లే కొద్దీ కూడా కొత్త చిగురులు వస్తూ కాయలు వస్తాయండి, కాకరకాయలు. సో ఇదంతా కూడా కాకరపాదు అనమాట. ఇది కొత్తగా పెట్టుకున్న పొట్లపాదు. అయితే చూసారా ఎంత వచ్చిందో తొక్కు. ఇప్పుడు ఈ అయిపోయిన కంటైనర్స్ లో ఉండే మట్టిని పక్కన కింద పోసేద్దాము.
కింద పోసేసి మళ్ళీ మనం కింద నుంచి ఆల్రెడీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిని తెచ్చాం కదా, ఆ డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసి ఆ మట్టిని నింపుదామండి. నేను ఏంటంటే ఒక్కొక్క పని చొప్పున చూపిస్తాను, అంటే చేసే అన్ని కుండీల్లో మట్టి మార్చేటప్పుడు అలా చూపించినా మీరు బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నేను చక్కగా చిన్న చిన్నగా మీకు అర్థమయ్యేటట్టుగా బోర్ ఫీల్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా అటు ఒక పక్కకి తీసుకెళ్లి కింద పోస్తామండి. అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇద్దరం పట్టుకోవాలి, ఒక్కల వల్ల అయితే అవదండి. ఇప్పుడు ఇలా కుండీని తీసుకొచ్చేసాం కదా, దీన్ని ఇలా పక్కకి కిందకి గుమ్మరిచ్చేసుకుందాం. చూసారా అచ్చు బటాన్ వచ్చింది. ఇలా మట్టిని గుమ్మరిచ్చేసిన తర్వాత అచ్చులాగా వచ్చింది చూసారా. మనం కొబ్బరి పొట్టు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి మట్టి గుల్లగానే ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా రాయిలాగా అయిపోయింది అనుకుంటే కొబ్బరి పొట్టు కానీ చెక్క పొట్టు కానీ వేసుకోవాలి ఎరువుతో పాటుగా. మనం ఇచ్చే ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల ఎర్త్వామ్స్ చూసారా ఇలా ఉన్నాయో, ఇవ్వండి. ఎర్త్వామ్స్ ఎలా వస్తాయి అని చెప్పి కామెంట్లు అడిగారు ఆ మధ్య. ఆల్రెడీ మనం వేసుకునే మట్టిలోనే చిన్నగా దారాలు లాంటి ఎర్త్వామ్స్ ఉంటాయండి. అయితే మనం ఇచ్చే ఎరువులు పోషకాల వల్ల చక్కగా వాటిని ఫీడ్ చేసి బలంగా ఎదుగుతాయి అన్నమాట. వేర్లు పట్టేసి ఉన్నాయి కాబట్టి, అందుకనే ఇందాక చెప్పాను కొత్త పాదులు మనం పాత పాదులు అయిపోగానే వాటిలో మట్టి మార్చకుండా మనం డైరెక్ట్ గా పెట్టేస్తే ఈ గట్టి పడిపోయిన మట్టిలో అంత బాగా ఉండదు అనమాట దిగుబడి అనేది. సో మనం తీసేసుకుని కొంచెం ఇలా గుల్ల చేసుకుని ఎండ పెట్టుకోవాలి సాయంత్రం దాకా. పాత మట్టిని మనం రీయూజ్ చేసుకోవచ్చండి, ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అనమాట. ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకోవాలి. అయితే ఏమైనా మట్టిలో ఫంగస్లు ఉన్నాయి అలా అనిపిస్తే బాగా ఎండబెట్టిన తర్వాత వేపిండి వేసుకుని కలిపి పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం గుళ్ళ చేసుకుని ఎండ పెట్టుకోండి సాయంత్రం దాకా. దీనిలో ఉండే ఎర్త్వామ్స్ చనిపోతాయేమో ఇలా ఆరపెట్టేస్తాను అనుకోవద్దు, మట్టి లోపలికి వెళ్ళిపోతాయి. ఒకవేళ బయటకు వచ్చినా ఏం కాదండి, అడుగుని దాక్కుంటాయి అన్నమాట. బాగున్నాయి, చిన్న ఎర్త్వామ్స్ ఎక్కువ ఉన్నాయండి మట్టిలో. ఇలా ఆరనిద్దాం. ఈ లోపు మనం కంటైనర్ లో కలిపి పెట్టుకున్నాం కదా, మూటలో తెచ్చాం కదా, ఆ మట్టిని వేద్దాం. మనం మట్టిని మార్చుకునేటప్పుడు కంపల్సరిగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించుకోవాలండి. డ్రైనేజ్ హోల్స్ చేసుకుంటాం కదా మనం మొక్కలు వేసుకునేటప్పుడు, ఈ డ్రైనేజ్ హోల్స్ ఒకవేళ పూడిపోయాయేమో అని చెప్పి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా కర్రతో ఎక్కడన్నా మట్టి కానీ పూడిపోయి ఉంటే ఇలా కొంచెం చక్కగా క్లియర్ చేసుకోవాలి. తర్వాత మనం మట్టిని నింపుకోవాలన్నమాట. లేదంటే ఈ బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఈ డ్రైనేజ్ హోల్స్. చాలా రోజుల పాటు మళ్ళీ కుదరదు కాబట్టి 3 నెలలు 4 నెలలు అంటే మనం వేసుకునే పంటను బట్టి అనమాట. ఈ డ్రైనేజ్ హోల్స్ ని చెక్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం రాళ్ళు అవి పెట్టుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ ని చెక్ చేసుకున్నాం కదా, ఇక్కడ పెట్టుకుంటున్నాం అండి. అంటే ఆ కంటైనర్ పెట్టే ప్లేస్ ఇది కాబట్టి, అంటే కంటైనర్ కింద మీరు స్టాండ్స్ ఏం పెడుతున్నారు అని చెప్పి కామెంట్స్ లో అడిగారు. యాక్చువల్ గా అంటే ఒక్కొక్క కంటైనర్ కి ఒక్కొక్కటి అలా పెడుతున్నారండి వీలుని బట్టి. ప్లాస్టిక్ స్టాండ్స్ ఉన్నాయి, ఐరన్ స్టాండ్స్ ఉన్నాయి. అవి సరిపోయిన వాటికి ఇవి ఇంట్లోనే తయారు చేశాను అనమాట. సిమెంట్ ఇసుక కలిపి మామూలుగా డిస్పోజల్ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో వేసి కొంచెం ఆరిన తర్వాత అంటే ఒక 2 రోజులు వాటర్ లో వేసి ఉంచేసి వీటిని తయారు చేశానండి. చాలా రోజులు అంటే దగ్గరగా 2 సంవత్సరాల నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి లైఫ్ వస్తాయండి బాగా. మనం తయారు చేసుకునే ఓపుకుంటే చక్కగా ఇలా కూడా స్టాండ్స్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి అంటే చాలా రోజుల పాటు మళ్ళీ మనం కంటైనర్ కింద ఊడ్చినా కూడా ఎంతో కొంత మళ్ళీ డస్ట్ వెళ్ళిపోతుంది కదా. ఒకసారి ఇలా నీట్ గా ఊడ్చేసుకుని మళ్ళీ ఇలా 3 లేదా 4 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ డ్రైనేజ్ హోల్స్ ని చెక్ చేశాను. ఇలా పెట్టుకుని ఈ హోల్స్ పైన మనం రాయితో కానీ పెంకు ముక్కలతో కానీ కవర్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ గా ఈ హోల్స్ పైన మనం మట్టిని పోయకూడదండి, బ్లాక్ అయిపోతాయి. విడిపోయిన కుండీలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా హోల్స్ పైన పెడుతూ ఉంటానండి. ఇలా డ్రైనేజ్ హోల్స్ ని కవర్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న మట్టి తెచ్చాం కదా, ఫస్ట్ కొంచెం ఏంటంటే ఈ హోల్స్ అంటే ఈ రాయి కదలకుండా మనం ఫోర్స్ గా ఒకేసారి పోసెత్తి రాళ్ళు కదిలిపోయి పక్కకి వెళ్ళిపోతాయి కదా. అందుకని కొంచెంగా వాటి మీద ఇలా పోసుకుంటే ముందు కదలకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బిగినర్స్ కి హెల్ప్ అవుతాయని చెప్తున్నానండి.
మీరు బోర్ ఫీల్ అవ్వద్దు. పాత వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇలా కొంచెం పైన ఇలా పోసుకున్న తర్వాత మళ్ళీ మనం నింపేసుకోవటమే. మనం గార్డెనింగ్ చేసేటప్పుడు ఈ మట్టిని కలుపుకోవటం, మట్టిని నింపుకోవటం ఇదే పెద్ద పని అండి. తర్వాత చేసుకునే పనులు చిన్న చిన్నగా మనం చక్కగా రోజుకి కొంత చొప్పున అలా చేసుకోవచ్చు అనమాట. ఇదే పెద్ద పని. ఒకరి హెల్ప్ కూడా ఈ టైంలోనే కావాల్సి వస్తుంది. ఎక్కువగా ఈ పనులు సండే చేస్తామండి, ఆయన కూడా హెల్ప్ చేస్తారు. నా ఒకదాని వల్ల అవ్వదు కాబట్టి కంటైనర్స్ ని ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేయాలన్నా, ఇలా మట్టి మార్చాలన్నా, కలపాలన్నా ఆయన హెల్ప్ చేస్తారనమాట. ఇంకా ఇద్దరమే చేసుకుంటాం. మిగిలిన వర్క్ అంతా కూడా వాటర్ పోయటం, మిగిలిన వర్క్ అంతా నేనే డైలీ చేసేసుకుంటాను. ఇంతే అండి, కంటైనర్ ని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. మిగిలిన కంటైనర్స్ ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇప్పుడు చెప్పిన పద్ధతిలోనే మనం నింపుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం తీగజాతికి సంబంధించిన అన్ని రకాల పాదులు కూడా పెట్టుకోవచ్చు. వంగ, పచ్చిమిర్చి, టొమాటో వీటిని కూడా వేసుకోవచ్చు అండి. ఎక్కువగా ఏంటంటే థర్మాకోల్ బాక్స్ ని నేను పాదుల కోసమే ఉపయోగిస్తాను. ఈ థర్మాకోల్ బాక్స్ ని ఈ పద్ధతిలో నింపాం కదా, అయితే రకరకాల పద్ధతుల్లో కూడా మనం మట్టిని నింపుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా మనం ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసేటప్పుడు ఇలా చాలా మంది అంటే 1:1:1 రేషియోలో మట్టిని నింపుకుని 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు ఇలా 3 మిక్స్ చేసుకుని కొంచెం ఉంటే వేపిండి కూడా వేసి కలిపి పెట్టుకుని మనం మట్టిని నింపేసుకోవచ్చు. ఇంకా లైట్ వెయిట్ గా ఉండాలి. మనం ఇప్పుడు తీసేసాం కదా ఈ పాదులు, ఇవన్నీ కూడా ఎండిపోయిన తర్వాత అంటే ఇలాంటి వాటిని ఏంటంటే ఒక మూటలో వేసి కలెక్ట్ చేసి ఉంచుతాను. ఇదిగోండి, అంతకు ముందు ఎండాకులు, తీసేసిన తీగలు ఇవన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసి ఉంచితే మనకి కంపోస్ట్ లాగా అయిపోతాయి అనమాట. అంటే బాగా ఎండిపోయి ఇంకా లీఫ్ కంపోస్ట్ లా అయిపోతుంది అనమాట. ఇలాంటి వాటిని మనం వేస్ట్ గా బయట పడేయకుండా దీన్ని మళ్ళీ మనం కంటైనర్ లో నింపుకోవచ్చు అనమాట, లేయర్ల కింద. నేను ఆ మెథడ్ ఎలా ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా ఏంటంటే మనం ఆస్తమానం అంటే పల్లెటూర్లు అంటే కొనే గేదెలు ఇలా ఉంటూ ఉంటాయి కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎరువది అడిగి తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్తున్నాను. అదే సిటీస్ లో అయితే ప్రతిసారి ఎరువు బయట నుంచి కొనుక్కోవాలంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇలా మన గార్డెన్ లో ఉన్న వచ్చే వేస్ట్ నుంచే మళ్ళీ మనం చక్కగా రీసైకిల్ చేసుకుని ఎరువులాగా మొక్కలకి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మెథడ్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఈ కుండీలో ఉండే మట్టిని కూడా పక్కకు వేసేస్తానండి. ఈ పద్ధతిలో ఏంటంటే అంటే చేస్తూ మాట్లాడుకుందాం. ఈ కంటైనర్ లో ఉండే మట్టిని కూడా కింద వేసేసాను. బాగా చెమ్మగా ఉందండి, బాగా ఆరనిద్దాం. కొంచెం ఫంగస్ కూడా ఉందన్నమాట ఈ మట్టిలో. ఇప్పుడు కంటైనర్ ని మళ్ళీ ఇందాక లాగానే డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇందాక నేను ఇదేంటి కంటైనర్ కింద ఇందాక డిస్పోజల్ గ్లాసులతో చేసిన సిమెంట్ గ్లాసులు పెట్టాను కదా, దీని కింద చూసారా ప్లాస్టిక్ స్టాండ్ అనమాట. ఇవి థర్మాకోల్ బాక్సులతో పాటే వచ్చావండి. థర్మాకోల్ బాక్సులు ఎక్కడివి అని చెప్పి కూడా కామెంట్స్ లో అడుగుతున్నారు. చాలా సార్లు చెప్పానండి, కొత్త వాళ్ళ కోసం. మళ్ళీ మా హస్బెండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారనమాట. వ్యాక్సిన్ కి వచ్చిన బాక్సులు అండి. అప్పుడు 4 అలా కలెక్ట్ చేసినవి. 3 years లో ఇన్ని బాక్సుల్ని కలెక్ట్ చేసుకున్నాను. అయితే ఈ ప్లాస్టిక్ స్టాండ్ కూడా బాక్స్ తో పట్టాన వచ్చింది అనమాట. బాగానే వెయిట్ ఆగుదేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ లో బాగానే ఆగుతున్నాయి. కొన్ని రోజుల వరకు అయితే వస్తాయండి. కంటైనర్స్ మార్చుకునేటప్పుడే మనం కొంచెం నీట్ గా ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటాము. మళ్ళీ కొంచెం నీట్ గా ఇలా పెట్టేసుకుంటే, ఇలా ఊడ్చి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇలా ఈ స్టాండ్ మీద సెట్ చేసేసుకోవాలి. హోల్స్ మీద కవర్ చేసుకోవాలి. ఇలా డ్రైనేజ్ హోల్స్ ని రాయితో కవర్ చేసుకున్న తర్వాత అడుగున ఒక లేయర్ మనం మట్టిని వేసుకోవాలి. దీన్ని శాండ్విచ్ మెథడ్ అంటారండి. ఇలా నింపుకున్న కంటైనర్ ఏంటంటే లైట్ వెయిట్ గాను ఉంటుంది. చక్కగా పంట అయిపోయేంత వరకు కూడా మనకి ఎరువులు ఎక్కువగా వేయవలసిన అవసరం ఉండదు అనమాట. అడుగున చక్కగా మనం వేసిన ఆ ఎండాకులు, కంపోస్ట్ అంతా కూడా ఆ బలం మొక్కలు సరిపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ కొంచెం ఇలా ఒక లేయర్ మట్టిని వేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ఎండాకులు అవన్నీ కూడా గోన్లోవి కింద పోసేసాను. కొంచెం పచ్చిగా ఉన్నా ఏం కాదులేండి. దీనిలో అప్పుడే మొక్కలు పెట్టను అనమాట. ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత మనం విత్తనాలు అవి పెట్టుకోవచ్చు. లోపలికి కూడా ఇంకా కుంగుద్ది లోపు. ఎందుకంటే వెంటనే పెట్టేస్తే ఇది కంపోస్ట్ అయ్యే ప్రాసెస్ లో హీట్ జనరేట్ అవుద్ది అనమాట. మళ్ళీ మధ్యలో ఒక లేయరు ఇలా మట్టిని వేసుకోవాలి. మధ్య మధ్యలో మనం మట్టిని వేసుకోవటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కిచెన్ వేస్ట్ అది వేయట్లేదండి. మీ దగ్గర ఉంటే ఈ లేయర్ ఇంకొక లేయర్ మధ్యలో కిచెన్ వేస్ట్ ను కూడా వేసుకోవచ్చు అనమాట. మట్టి అంటే చాలా గుల్లగా ఉంటుందండి మట్టి. మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. గాలి అది బాగా ఆడుతుంది అనమాట వేర్లకి. అంటే ఇప్పుడు మనం మట్టిని మార్చుకున్నాం కదా, అలా ఇందులో వేసిన పంట అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టిని మార్చుకునే టైంకి ఇదంతా కూడా బాగా కంపోస్ట్ గా మారి గుల్లగా ఉంటుందండి. మీకు అప్డేట్ ని చూపిస్తాను. లాస్ట్ టైం వీడియోస్ లో కూడా ఉన్నాయండి ఇలాంటి కంపోస్టింగ్ వీడియోలు చాలా ఉన్నాయి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయరు ఈ చెత్త అంతా కూడా వేసేద్దాం. ఇలా మన దగ్గర అంటే ఎంత ఉంటే అంత మన కంటైనర్స్ లో పట్టినంత చక్కగా ఇలా లేయర్ లేయర్లుగా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పైన మందంగా ఇంకొక లేయరు మట్టిని వేసేసుకుందాం. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు తీసిన పాదులు అవి వేరే కంటైనర్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మందంగా మట్టిని వేసుకోవటం వల్ల అంటే ఇప్పుడు ఎండాకులే కాబట్టి మనకి పురుగులు వాసన అలాంటివి ఉండవు. కంపోస్ట్ అనుకోండి కొంచెం వాసన పురుగులు అలాంటివి వస్తాయనే భయం ఉంటుంది. కాబట్టి మందంగా మట్టిని వేసేసుకుంటే అసలు వాసన అలాంటివి ఏమి ఉండవండి. ఇలా వేసుకోవటం వల్ల మట్టి కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. కంటైనర్ లో లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది మట్టి. ఒక వారానికి కొంచెం కుంగుతుంది మట్టి. తర్వాత మళ్ళీ కొంత మట్టి కలుపుకుని వేసుకుని మనం విత్తనాలు డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడే డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు అంటే ఇలా నింపుకున్న కంటైనర్ లో పాదులు లేదా వంగ పచ్చిమిర్చి మొక్కలు ఇలాంటివి కాకుండా ఆకుకూర విత్తనాలు వేసుకోవచ్చండి పైన. ఆకుకూర విత్తనాలు వేసుకున్న తర్వాత మనకి 15 నుంచి అంటే 20-25 రోజుల్లో వచ్చేస్తాయి కాబట్టి వాటి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పాదులు అలా పెట్టుకోవచ్చు అనమాట. వెంటనే అయితే ఆకుకూర విత్తనాలు తోటకూర పాలకూర ఇలాంటి విత్తనాలు వేసుకోవచ్చు, కానీ పాదులు అయితే మాత్రం వెంటనే పెట్టకండి. ఇలా శాండ్విచ్ మెథడ్లో మనం కంటైనర్స్ నింపుకుని అన్ని రకాల కూరగాయ మొక్కల్ని కూడా చక్కగా పెంచుకోవచ్చు అనమాట. తర్వాత ఇటువైపున్న థర్మాకోల్ బాక్స్ లో ఉండే మట్టిని కూడా ఖాళీ చేసామండి. మట్టి అంతా కూడా అటువైపు వేసాము. కొంచెం మధ్యాహ్నం 2-3 ఆ టైం వరకు కూడా బాగా ఎండిన తర్వాత ఎరువులు అవి వేసి కలిపి పెడదామండి. పాత మట్టిలో మనం ఏమేమి ఎరువులు వేసుకోవాలి ఏంటి ఆ అప్డేట్ ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా గార్డెన్ లో చాలా పని ఉంది కాబట్టి కొంచెం పని చేసుకోవాలి కాబట్టి ఇంకా వీడియో ఇంతటితో ఆపేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మిగిలిన అప్డేట్స్ ని షేర్ చేస్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.